పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని దేశవ్యాప్త ఆందోళన కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా నగరంలో వారు ర్యాలీని చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే వస్తువుకు ఒకే పన్ను ఉండాలని, జీఎస్టీ తీసుకువచ్చి వాటిని స్లాట్లుగా 6-18% చేశారని, 30 రూపాయలకు లీటర్ తయారవుతున్న పెట్రోలును పన్నులతో 100 రూపాయలు చేశారని, కరోనాతో చనిపోయిన వారిని దహనం చేయడానికి క్యూ లైన్లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు కనీసం వైద్యం కూడా అందించే పరిస్థితి లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. नरेंद्र मोदी सरकार तग्गिंचाली पेट्रोल डीजिल ग्यास रेट्లను तग्गिंचाली पेट्रोल डीजिल ग्यास रेट्లను పోరాడదాం पेट्रोल डीजिल ग्यास नरेंद्र मोदी की तानाशाही नरेंद्र मोदी की तानाशाही मोदी सरकार मुर्दाबाद వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని అన్ని పెట్రోలియం కంపెనీల దగ్గర ఈ మొత్తం సబ్సిడీ తీసేసి అంటే ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. కానీ ప్రజల మీదనేమో పన్నుల మూట, కార్పొరేట్ సంస్థలకేమో రాయితీల మూట. వాళ్ళకి రాయితీ ఇస్తాను. ఈ సంవత్సరమే 6 లక్షల కోట్ల రూపాయల రాయితీకి బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఇవాళ నవరత్నాలు లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తా ఉన్నారు. అందుకనే ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాహనాలు, 2 వీలర్ వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు అడ్డగోలుగా వెళ్ళిపోయినాయి. ఈ మధ్య ఈ 2014 నుంచి ఇప్పటి వరకు లెక్క చూస్తే 200-300 వాహనాలు వెళ్ళిపోయినాయి. అంటే ప్రజల అవసరాలు వెళ్ళిపోయినాయి. చిన్న చిన్న పని కూడా వ్యవసాయ కార్మికుల వాహనం పోవాల్సి వస్తా ఉంది. అంటే దాదాపుగా మరి పెట్రోలు డీజిల్ వాడుకునేటువంటి వాహనాలు ఇదంతా కూడా పరోక్షంగా ప్రజలపైన బాధపడతాం. పెట్రోల్ సంబంధించి చూస్తే దాదాపు 13 కోట్ల ద్విచక్ర వాహనాలు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను తగ్గించే వరకు నరేంద్ర మోదీకి